టుడే క్లాస్ వచ్చి మనకి టైటిల్ ఏం పెట్టాను? జ్యోతిష్యం అసలు ఎలా యూజ్ అయింది, అసలు ఎందుకు మనకి మనకి ఎలాంటి నాలెడ్జ్ ఇస్తుంది ఆస్ట్రాలజీ? జనరల్గా మనం ఏం చూస్తుంటాం ఆస్ట్రాలజీ అనగానే పలానా చోట పలానా గ్రహాలు ఉన్నాయి, లేకపోతే మీకు ఈ మహాదశ నడుస్తుంది, లేదా మీ జీవితాలు ఎట్లా ఉంటాయి. ఇది మనం జనరల్గా ఆస్ట్రాలజీలో మాట్లాడుకునే టాపిక్స్ నేర్చుకుంటాం కూడా అట్లాగే. కానీ ఎప్పుడైతే మీరు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అయ్యారో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సొసైటీకి, అండ్ మీ క్లయింట్స్ కూడా అలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం వండుకున్న ఏదైతే ఉంటుందో వంట, అది ఫస్ట్ మనం తినగలగాలి. మనమే తినలేకపోతున్నాం అనుకోండి, బయటోడికి వడ్డీలేము మనం. చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏంటంటే అందరూ జాతకాలు చెప్తారు కానీ వాళ్ళ జాతకాలు వాళ్ళు చెప్పుకోలేరు. రెండోది, అసలు ఆస్ట్రాలజీ నాలెడ్జ్ని వాళ్ళు అసలు యూజ్ చేసుకోలేరు. ఇట్లా చేసినట్టు అసలు చేసుకోలేరు. ఇప్పుడు నా వరకు నేను ఉన్నాను అనుకోండి, ఈ రెమెడీస్ ఏం చేయను నేను, వాస్తవం చెప్పాలంటే సింగిల్ రెమెడీ కూడా చేయను. రెమెడీస్ అడుగుతారు చాలా మంది, నేను చెప్పేది కూడా తక్కువే. ఎందుకంటే రెమెడీస్తో అవసరం లేదు అంటారు. ఆస్ట్రాలజీ మనకి ఏమి ఇస్తుందంటే నాలెడ్జ్ ఇస్తుంది. ఆ నాలెడ్జ్ని ఎలా యూటిలైజ్ చేసుకోలేము. ఎందుకంటే అసలు ఆ కాలచక్రం మనకి ఏం చెప్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను, వాళ్ళ జాతక చక్రం కాదు, ముందు కాలచక్రం ఏం చెప్తుంది అని. కాలచక్రం అంటే ఏంటి? మనకి మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. పరాశర మహర్షి మేషాన్ని లగ్నంతోనే చెప్తాడండి. అంటే లైఫ్ టైం ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఈ కాలచక్రాన్ని బట్టి మనకేంటంటే ఎన్నో రకాల గ్రంథాలు వచ్చినాయి, వేదాలు వచ్చినాయి, ఉపనిషత్తులు వచ్చినాయి. అంతా బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ. అంటే పరాశరు ఏం చెప్పారు, దాని నుంచే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు, వేరే వేరే గ్రంథాల్లో వేరే వేరే రూపాల్లో. అంటే ఫస్ట్ సోర్స్ ఏంటి? మనకేంటి ఇక్కడ ద్వాదశ భావాలు ఇచ్చారు. మనకేంటి 12 భావాలు అయితే ఉంటాయి. ఒకటేమో మేష లగ్నం తీసుకున్నాం, అది మేష రాశి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది కాలచక్రం అనేది. దీన్ని తనుభావం అంటాం, ఫస్ట్ హౌస్. సెకండ్ హౌస్ వచ్చేసరికి ధనభావం అంటాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ భాతృభావం, అలాగే 4 మాతృభావం. ఇంకా పంచమ వచ్చి సంతానం అంటాం, మంత్రభావం అంటాం. 6 వచ్చేసరికి రోగభావం, రుణభావం. ఇంకా 7 వచ్చి మనకి రిలేషన్స్. ఇంకా 7 రిలేషన్స్, అర్థనా? ఇంకా 8 వచ్చేసరికి మనకి అష్టమ భావం, రంధ్రభావం. 9 భాగ్యం. ఇంకా కర్మభావం, లాభం, ద్వాదశ భావం. ఇట్లా 12 భావాలు. అది ఆస్ట్రాలజీ ఓవర్ వ్యూ, అంతే అయిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మన దగ్గర ఎక్కువ క్లయింట్స్ వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు క్లయింట్స్ అంటే, వాళ్ళ జాతకంలో శని నెగిటివ్ యాక్టివ్డ్ ఎప్పుడైతే వెళ్తుందో, శని ప్రభావం ఎప్పుడైతే పడుతుందో, ఇంకా వీళ్ళు పరిగెత్తుకుంటా ఆస్ట్రాలజర్స్ని కలుస్తారు. ప్రతి ఒక్కళ్ళు కలుస్తారు. ఇంకా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరేం చెప్తారు, మీకు ఆ పలానా దశ నడుస్తుంది, ఆ గ్రహాన్ని దానం చేసుకోండి, లేకపోతే మీకు ఆ దోషం ఉంది, ఈ దోషానికి ఈ కర్మ చేసుకోండి, మీకు టైం బాగాలేదు. ఇదే కదా మనం చెప్పేది. నేనైనా అదే చెప్తా ఒక్కోసారి, ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని. ఎందుకంటే జనాలు దానికి ఇష్టపడుతున్నారు, వేరే దానికి ఇష్టపడరు. అసలు మనం ఒరిజినల్గా మన యొక్క రోల్ ఏంటి, ఆస్ట్రాలజర్ రోల్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలి, అది చెప్పాలంటే ముందు మనం పాటిస్తున్నామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. మనకేమేం చెప్పాడు పరాశర మహర్షి? గ్రహాలు ఉచ్చ చెప్తా ఉంటాడు, అది అందరూ తెలిసిందే. అలాగే 3 రకాలైన కేంద్రాలు: కేంద్రం, ఫణపరం, అపోక్లేం.
అలాగే త్రికోణాలు, అవి ఒక 4 రకాల త్రికోణాలు, ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు. ఇంకా అలాగే భావోద్భావం, పరాశర మహర్షి చెప్పారు. ఇంకా దాంట్లో పుష్కర భాగాలు, మృత్యు భాగాలు, అయిపోయింది జ్యోతిష్యం ఇంతే. వీటిని బట్టి మనం చెప్తా ఉంటాం. కానీ కాలపురుష గణంలో ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఈ లాజిక్ ఏంటంటే, జాతకం ఎవరిది నడుస్తుంది అంటే నాది. అర్థమైంది? ఒకటి నేను, ఇంకోటి నా అపోజిషన్, నా సప్తమ భావం. ఈ రెండింటి మీదే జాతక చక్రం మొత్తం ఉంటుంది, జీవితం మొత్తం ఉంటుంది. ఒక పర్సన్ జీవితం కూడా ఈ రెండే డిసైడ్ చేస్తాయి. ఒకటి తనువు, సెకండ్ సప్తమ భావం. ఈ సప్తమ భావం అనగానే మన ఏంటిది, కళత్ర భావం. దీంట్లో ఆ గ్రహం పడింది, నీకు ఆ అఫైర్స్ ఉంటాయి, నీకు ఈ గ్రహం పడింది, ఇట్లాగే వెళ్ళిపోతావు, నువ్వు అట్లాగే వెళ్ళిపోతావు. చాలా మంది అష్టాదర్శనం చూస్తున్నాను నేను. అర్థమైందా? ఆ, భార్య జాతకంలో అట్లా ఉంటా, వేరే అఫైర్స్ పెట్టుకుంటారేమో. భర్త జాతకం ఎట్లా ఉంటాయి, వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు. అంటే అష్టాదర్శ కూడా ఆలోచన విధానం చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది. మన ఏదో పుస్తకాల్లో ఉండేవి కొన్ని, అట్లా ఎందుకు వెళ్తారు? అది కూడా ఇంపార్టెంటే కదా. రిలేషన్స్ పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకొని వెళ్తున్నారు? పెట్టుకుంటే తప్పు. మళ్ళీ ఇక్కడ జడ్జిమెంట్ అనమాట. మనం ఆస్ట్రాలజీ అనేది మనకేంటంటే అలైన్మెంట్ చూపించడానికి, దారి చూపించడానికి మాత్రమే, కానీ జడ్జిమెంట్ చేయడానికి కాదు. మనం జడ్జెస్ కాదు, జడ్జిమెంట్ చేసేది ఈశ్వరుడు. కానీ ఎవ్రీ ఆస్ట్రాలజర్ జడ్జిలా ఫీల్ అయిపోతుంటాడు, నేనే జడ్జిమెంట్ చేస్తుంటాను అని. నువ్వు గైడెన్స్ అంతే. ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక గైడెన్స్. అంటే మనం నేర్చుకునే విధానంలోనే లోపం ఉంది. గురుముఖత నేర్చుకోలేకపోతున్నాం. అసలు గురువుకి మన మొహమే చూపించలేదు. గురువు చూపిలేం. ఎందుకు చూపిలేం మనం అంటే, గురుమోహం చూపిలంటే గురు దృష్టి పడితే అది స్వచ్ఛం శుద్ధి అవుతుంది కదా. శుద్ధి అవ్వటానికి కొన్ని గ్రహాలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం మురికి శుభ్రంగా తుడుస్తున్నాం అనుకో, మురికిని తీసేస్తున్నాం అనుకో గురు దృష్టి పడి, అక్కడ మురికిలో జీవించే జీవులకు నచ్చదు. మురికిలో చాలా రకాల క్రిమికీటకాలు ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటామంటే దుష్ట శక్తులతో పోలుస్తాం. గురు దృష్టి పడితే అది శుభ్రం అయిపోద్దిగా. గురు దృష్టి ఏ వ్యక్తి మీద పన్నీడు కూడా. పైపచ్చి గురువులు తిడతాం మనం అవసరమైతే. ఎందుకంటే ఇక్కడ ఎవరు జడ్జి చేయాలి? అసలు ఆస్ట్రాలజర్స్ జడ్జిమెంట్ ఎందుకు చేయకూడదు? ఇక్కడ మనం జడ్జిమెంట్ చేయడానికి కాదు ఉంది, మనం గైడెన్స్ ఇవ్వడానికి అని చెప్పేసి మీరు ఫస్ట్ మీరు భావించాలి. ఎవ్రీ ఆస్ట్రాలజర్, ఇప్పుడు మీరు లెర్నర్స్, రేపొద్దున మీరు అందరూ ఏంటంటే ఫ్యూచర్లో ఆస్ట్రాలజర్స్. మీరు ప్రతి ఒక్కళ్ళు ఆస్ట్రాలజర్స్ అవుతారు. ముందు ఆస్ట్రాలజర్స్ అయ్యే ముందు మీరు అందరూ ఏంటంటే, మీరు ఇదే జాతక చక్రంలో పుట్టారు కాబట్టి ఇదే జాతక చక్రం మీ మీద ఉంటుంది. దానికి మీరు బలపాల్సింది ఆ కర్మలకి. ఆస్ట్రాలజర్ అనగా దేవుడేం కాదు ఇక్కడ, ఆయన మనిషే. ఆదికి ఒక జాతకం ఉంటుంది, ఆ జాతక చక్రం అతను కొట్టుమిట్టాడాలి. ఆ జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి కరువు ఉండకూడదుగా. అర్థం? అది ఫస్ట్ మనం యూజ్ చేసుకోగలగాలి. యూజ్ చేసుకోవాలంటే అసలు జ్యోతిష్యం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. పరాశర మహర్షి ఏం చెప్తున్నాడు, సప్తమ భావం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ రిలేషన్ హౌస్ మనకేముంది ఇక్కడ, తులారాశి ఇచ్చాడు కాలపురుషుడు. అంటే ఒక ధర్మకాట, ఒక త్రాసు అంట. ఈ త్రాసు రెండు పక్కలు ఉంటుంది. ఒక పక్క ఏమో కన్యను చూస్తుంటుంది, ఇంకో త్రాసు ఏమో వృశ్చికాన్ని చూస్తూ ఉంటుంది. తులారాశి అంటే బ్యాలెన్సింగ్ హౌస్ అన్నమాట. ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాం మనం అన్నది ఇంపార్టెంట్. మనం సెంటర్లో ఉన్నంతసేపు బ్యాలెన్స్ అవుతాం. మనం సెంటర్లో లేము, త్రాసులోకి ఎక్కి కూర్చున్నాం. ఒక త్రాసులో నేను కూర్చోవాలి అనుకున్నాం అనుకో, మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇటు వెనకమాల త్రాసులో కూర్చున్నాం, మనం వెళ్ళి కన్యా రాశిలో పడతాం. లేదు ముందు త్రాసులోకి వెళ్ళి కూర్చున్నాం, తుల నుంచి వృచ్చికంలోకి వెళ్ళి పడతాం. ఒక వ్యక్తి, నేను, నా లగ్నం, నా మేష లగ్నం, నేను సెంటర్గా దండంలో దండం మీద సెంటర్ అవ్వాలి, న్యూట్రల్ అవ్వాలి. నేను త్రాసు ఎక్కి కూర్చోకూడదు అని. ఇక్కడ ఏముంటుంది తెలుసా మీకు? ఎవ్రీ పర్సన్కి ఏముంటుందంటే అడ్జస్ట్మెంట్ అంటారు. సప్తమ భావం ఏంటి ఇక్కడ? అడ్జస్ట్ అవ్వటం, సర్దుకుపోవటం అని. నాకు సర్దుకుపోవటం చేత కాదు సార్, నేను కాంప్రమైజ్ కాను, నేను సర్దుకుపోలేను, నాకు ఇది కావాల్సిందే అంటాడు. నీకు కావాల్సిందే, దాన్ని సాధించే శక్తి నీ దగ్గర ఉందా? అంటే శక్తి అంటే ఏంటి?
రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైకలాజికల్గా సాధించటం ఉంటుంది, పరిచయం ఉండదు మనకి. రెండోది ఆర్థికంగా మనం దాన్ని పొందాలనుకుంటాం. ఇక్కడ ఖర్చుతో కూడుకున్న పని. ఇంత ఆర్థిక సౌలభ్యం నీకు ఉందా? ఉంటే కొనుక్కో. అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. నీ దగ్గర ఉంది, కొనుక్కోవచ్చు. అంటే సెంటర్లో ఉండవు. అంటే ఆ భారాన్ని మోయగలిగిన తులాభారం నీ దగ్గర ఉంది. అదే కృష్ణుడు మోయాలంటే తులసాకు కావాలి ఒక రాబట్టి. మనకు ఒక అనుభవం కావాలి మన జీవితంలోకి. సప్తమ భావం అంటే అనుభవాలు. ఒకటి నేను, లగ్నం, నా యొక్క అనుభవం ఏదైతే ఉందో ఒకటి అనుభవించాలనుకుంటున్నా, అనుభవించేది సప్తమ భావం. ఈ అనుభవించేది నేను చెయ్యాలి, అనుభవాన్ని పొందాలి అనుకుంటే గనక పొందే అర్హత నీకు ఉందా అన్నది ఇంపార్టెంట్. ఈ పొందే అర్హత నీకు లేనప్పుడు ఏం చేయాలి? మనం న్యూట్రల్ అయిపోవాలి. మనకు అర్హత సాధించిన తర్వాత దాన్ని పొందవచ్చు మనం. కాదు, అర్హత లేకుండా నేను పొందాలి అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అర్థమైందా? అతను ఒక 10,000 జీతం అనుకుందాం. అతను సప్తమ భావం ఒకటి పొందాలనుకుంటాడు. పొందాలనుకుంటే ఏం పొందుతున్నాడు ఇక్కడ అంటే, తన ఫోర్త్ హౌస్ ఏదైతే ఉందో కంఫర్ట్ హౌస్, దాని యొక్క ఊహ, ఇమాజినేషన్. ఫోర్త్ నుంచి ఫోర్త్ అనేది సెవెంత్లో ఉంటుంది. నాకు ఒక రిఫ్రిజిరేటర్ కావాలి అనుకుంటాడు. సరే, నీ జీతం ఎంత? ఒక 20,000. నెలకు 5,000 దాచుకుంటే ఒక 10 నెలలు దాస్తే ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కోగలుగుతావు. 10 నెలల తర్వాత కొనుక్కో. ఈ 5,000 దాయగలిగే క్యాబుల్ ఉన్నప్పుడు. లేదు, నాకు 2,00,000 రూపాయల ఫ్రిడ్జ్ కావాలి, చాలా రిచ్గా ఉంటుంది, జస్ట్ 1,000 రూపాయలు కడితే ఈఎంఐ కదా అంటాడు. ఒక 10 ఏళ్ళు కట్టుకుంటాను అనుకుంటాడు, లేదా 15 ఏళ్ళు కడతాను అంటాడు. ఈ 15 ఏళ్ళు కడతాను ఈఎంఐ అనుకున్నప్పుడు ఏంటి? ఫస్ట్ అతను దేనికి వెళ్తున్నాడు? నో కాంప్రమైజ్, నేను సర్దుకుపోను, అడ్జస్ట్మెంట్ అవ్వలేను. అడ్జస్ట్మెంట్ అవ్వలేను అని ఎప్పుడైతే అనుకుంటాడో అతను ఏంటంటే ఒక అడిగి వెనక్కి వేస్తాడు. తులాభారంలో కూర్చున్నాడు, ఆరో భావంలో పడతాడు. ఈ ఆరో భావంలో పడిన తర్వాత దానికి ఈఎంఐ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది ఈ రోజుల్లో. అది ఆటోమేటిక్ ఎయిత్ హౌస్ని తీసుకెళ్ళిపోతుంది. చూడండి, అడ్జస్ట్మెంట్ హౌస్కి ముందు నుయ్యి వెనక్కి పోయాలి, అయితే రుణం. ఆ లేకపోతే ఆ ఈఎంఐలు కట్టుకునే బాధ, పీడ, అవమానం. ఈఎంఐ టైంకి కట్టలేదు నువ్వు, వాయిదా పద్ధతి, అక్కడ అవమానించబడతావు. అష్టం భావం. ఆరో భావంలో శత్రుగుణం, రోగం, టెన్షన్. అంటే అడ్జస్ట్మెంట్ నువ్వు అయ్యావు. నువ్వు వెనక ఆరో భావంలో పడవు, ముందుకెళ్ళి అష్టం భావంలో పడవు, సప్తమ భావంలో సెంటర్లో ఉంటావు. నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని అనుభవిస్తావు అంతే. అర్హత సంపాదించుకున్నప్పుడు అనుభవిస్తావు. అంటే కాలచక్రం మనకు అదే చెప్తుంది. నీ సెవెంత్ హౌస్, నీ అనుభవాలు ఏదైతే కావాలో నీకు అడ్జస్ట్ అవ్వటం తెలియాలి. ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తుంటారు, మ్యారేజ్కి కంపాటబిలిటీ వస్తుంటుంది, నేను కౌన్సిలింగ్ ఇవ్వాలంట. అదేంటంటే మీరు కంపాటబిలిటీ చూడాలి కదా, మా పాయింట్లు కలిసినది చూడండి, కౌన్సిలింగ్ ఎందుకంట. ఇంకా నా క్లోజ్ సర్కిల్ వచ్చింది అనుకోండి సంబంధాలు, ఏం చేస్తాడు అబ్బాయి అని అడుగుతా. రూల్ 1, ఫలానా జాబ్ చేస్తున్నాడా, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, ఓకే, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాడు, శాలరీ ఎంత అంట, నెలకు 1,00,000 వస్తుందండి అంటాడు. మళ్ళీ ఆలోచిస్తాడు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అంట. ఓ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడండి కుర్రాడు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. 10 ఏళ్ళ నుంచి చేస్తా అంటే ఫస్ట్లో 4-5 లక్షలు వేసుకుని ఇప్పుడు ప్యాకేజ్ పెరిగింది, 1,00,000 వచ్చింది, ఓకే, బాగానే ఉంది బాబు, కుర్రాడు కూడా బాగానే ఉన్నాడు. అతనికి ఏమన్నా ఈఎంఐలు ఏమైనా ఉన్నాయా, హౌసింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కున్నాడు. ఆ ఈఎంఐలు ఉన్నాయండి అంటాడు. ఓకే అండి. ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ ప్రాసెస్ ఏమైనా చేస్తున్నాడా, ఏ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, సిప్స్లో కానీ, ఇంకేదన్నా పాలసీలు ఏమైనా చేస్తున్నాడా అని అడుగుతా. ఏం లేదండి, ఈఎంఐలు కట్టాలనుకుంటా, శాలరీ కట్టింగ్ పోను ఒక 50,000 60,000 మిగులుతుంది అన్నట్టు. వద్దు, సంబంధం వద్దు, రిజెక్ట్ చేయంట. ఇంకేం ఆలోచించిన, నా సంబంధం వద్దంట. అదేంటి వాళ్ళకి ఆస్తి ఉందండి, ఆ కుర్రాడు మంచి జాబ్ కదా, ఆ కుర్రాడు అందంగా ఉండండి, అయినా వేస్ట్ క్యాండిడేట్ అమ్మా అంట. అదేంటి అంట. నేను జడ్జిమెంట్ చేశా. ఎందుకంటే ఇతను 10 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాడు, తన శాలరీలో ఫస్ట్ ఒక 10%, తర్వాత 20-30 అలాగా సేవింగ్ చేసుకుంటూ వస్తే ఈ 10 ఏళ్లలో ఆ కుర్రోడి దగ్గర ఎంత హీనంగా వేసుకున్నా 20 లక్షలు 30 లక్షలు హార్డ్ క్యాష్ ఉందా అని అడుగు. 20-30 లక్షల పైన హార్డ్ క్యాష్ ఉండాలి, అప్పు లేకుండా. దాచాడా అంట. ఇలా దాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి దాన్ని డబల్ చేశాడు అన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చేయడం చేత కాదు అంటే ఒక పర్సన్కి, అతనికి అడ్జస్టబుల్ మెంటాలిటీ లేదు. ఎవరికైతే అడ్జస్టబుల్ మెంటాలిటీ లేదో వాళ్ళు అప్పులు చేసే అవకాశం ఉంది. నాకు ఇది పొందాలంటే నేను ఏదో రకంగా దాన్ని పొందుతా. పొందడానికి నాకు దొరికే సోర్స్ ఏంటంటే అప్పు చేయటం. బ్యాంక్స్ ఇస్తాయి, లోన్స్ ఇస్తాయి, పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి, కంపెనీలు ఈఎంఐ ప్రాసెస్లు పెట్టినాయి,
బిజినెస్ సెక్టర్లు ఏం ప్రాసెస్లో పెట్టినాయి. ఇవన్నీ నాకు వస్తున్నప్పుడు నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను. అంటే నేను అనుభవించాలి కదా, ఉన్నప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తానంటారు. వీళ్ళ దగ్గర లాజిక్ ఉంది మళ్ళీ. నేనైతే రిజెక్ట్ చేయండి, అమ్మాయి సుఖపడదు కష్టపడిద్ది వదిలే అంట. అదేంటని అంటాడు, ఎందుకంటే ఇతని దగ్గర అడ్జస్ట్మెంట్ లేదు. ఇతను ఒక చిన్న వస్తువు దగ్గరే అడ్జస్ట్మెంట్ లేకుండా ఇటు రుణం వైపు ఈఎంఐ వైపు అతని ఆలోచనలు వెళ్తున్నాయి అంటే రేపొద్దున సంసారంలో ఎలా అడ్జస్ట్ అవుతాడు ఇతను అంట. తన కోరికలు కావాల్సిన విషయాలు మొండిగా ఉంటాడు కదా, రిలేషన్స్తో ఎలాగ అడ్జస్ట్ అవ్వగలుగుతాడు, రిలేషనల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండదు. ఇతను మ్యారేజ్కి అన్ఫిట్ క్యాండిడేట్ అంట. సీరియస్లీ, మ్యారేజ్కి అన్ఫిట్. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోతే, అది లేడీ అయినా అంతే, జెంట్ అనే కాదు, లేడీకి కూడా సర్దుకుపోయే గుణం లేదు, ఉన్న దాంట్లో వెళ్ళే గుణం లేదంటే ఆ స్త్రీ అనేది కూడా సంసారానికి అన్ఫిట్. సంసారాన్ని రోడ్డు మీద పడేసింది, అప్పులు పాలు చేసి టార్చర్ పెట్టింది, అన్ఫిట్. మనకు పరాశర మహర్షి అదే చెప్పాడు. ఒకటి నువ్వు లగ్నం, రెండు నీ సప్తం భావం. నీ సప్తం భావంలో అశుభ గ్రహాలు కూర్చున్నాయి, కూర్చొని మనం చేసిన పూర్వజన్మ కర్మల వల్ల ఆ గ్రహాలు వచ్చి కూర్చున్నాయి. దాన్ని మనం ఏం చేయలేము. కానీ మనం ఒకటి చేయొచ్చు కదా. అస్ట్రాలజీ ఒక నాలెడ్జ్ ఇచ్చింది మనకి, సెవెంత్ హౌస్ అనే నాలెడ్జ్. రిలేషన్ మెయింటైన్ చేయాలంటే నువ్వు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటేనే నీకు రిలేషన్స్ ఉంటాయి అని. అడ్జస్ట్ అంటే ఎక్కడ అవ్వాలి అడ్జస్ట్ మనం? ఫస్ట్ అక్కడ ఏమొస్తుంది మనకి, సెవెంత్ హౌస్ ఏముంటుంది మనకంటే? ఫోర్త్ నుంచి ఫోర్త్ భావోద్భావం. పరాశర మహర్షి ఒక ఫిలాసఫీ ఇచ్చాడు. ఫోర్త్ నీ కంఫర్ట్స్, నీ గృహాలు, నీ లగ్జరీ, నీ సుఖం, దాని యొక్క ఊహ, దాని యొక్క డ్రీమ్స్, ఇమాజినేషన్ మొత్తం సెవెంత్లో ఉంటుంది. నాకు పొందాలి అనుకుంటాం. పొందాలనుకున్నప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్ అని ఒక స్టెప్ ఫ్రంట్ అని వేస్తాం. సిక్స్త్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ నుంచి బ్యాక్ స్టెప్ వేస్తే రుణాలు రోగాలు ఉండే, ఈఎంఐలు ఉండే, లోన్స్ ఉండే. ఫ్రంట్ స్టెప్ వేసావు ఉంటే మన ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని ఎలా కరిగించాలని ఆలోచిస్తాం. ఎయిత్ హౌస్లో ఉన్న ఇన్హెరిటెన్స్ లేదు, ఈఎంఐ ప్రాసెస్ ఏమైనా ఉందా అని ఇంకోటి ఆలోచిస్తాం. వాయిదా పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఇంకా మనం నా జాబ్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఇది ఎంత చేస్తాము, ఫ్యూచర్ నా లైఫ్ ఏంటి, ఇంకేం ఆలోచించడు మనిషి. ఎందుకంటే అది రంధ్రభావం, చీకటి అంటే ఊబి, దాంట్లో పడ్డాడు బయటపడలేడు. ఈఎంఐ ప్రాసెస్లో పడ్డాడు, డైలీ ఫైనాన్స్ ప్రాసెస్, రోజు చిట్టీల ప్రాసెస్, ఇలాంటి పడతారు చాలా మంది లైఫ్లో. అది ఒక ఊబి, బయట రాలేడు ఆ పర్సన్. ఇక ఎందుకు ఊబిలో పడుతున్నాడంటే సెవెంత్ హౌస్ని బ్యాలెన్స్ చేయడం చేత కాలేదు. ఎందుకంటే అక్కడ బ్యాలెన్స్, తులారాశి ఉంటుంది, త్రాసు ఉంటుంది. వాళ్ళ సెవెంత్ హౌస్ ఏ భావం అయినా కానీ సెవెంత్ భావానికే త్రాసు అనే గుర్తు. నాకు మేషం సెవెంత్ భావం అయితే అది త్రాసే, మిథునం సెవెంత్ అయినా అది త్రాసు. ద్వాదశ భావాలు ఏది సెవెంత్ అయినా త్రాసు. బ్యాలెన్స్, బ్యాలెన్స్ అవ్వాలంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఈ అడ్జస్ట్మెంట్ మనిషి అవ్వలేడు కాబట్టే అవటం చేత కాని వాళ్ళు సంసారానికి పనికిరారు అంట. ఎందుకంటే అది సంసార స్థానం, కలత్ర స్థానం. అడ్జస్ట్మెంట్ అవ్వలేరు కాబట్టి సంసారం పనికిరారు, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అవ్వలేడు. దానివల్ల డైవర్స్ కావాలంటాడు, నా కోరికలు జరగట్లేదు అంటారు. కోరికలు అంటే సెవెంత్ హౌస్ అంటే సుఖపడాలనే కోరిక ఫోర్త్ హౌస్ అయితే, దాని యొక్క ఊహ, డ్రీమ్ అనేది సెవెంత్ హౌస్, భావోద్భావం. మనకు ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఇచ్చింది. ఇక్కడ నువ్వు లైఫ్లో అడ్జస్ట్మెంట్ అయితే నువ్వు వెనకడిగే అక్కర్లేదు, ముందు అడిగే అక్కర్లేదు, నీ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇది మనకి కేంద్రం చెప్తుంది, ఫస్ట్ కేంద్రం 14710. 14710లో 1 అంటే నేనైతే, సెవెంత్ అనేది అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అవుతాను, కానీ కోరిక ఎలా తీరాలి? కర్మ చేయి. కర్మ ఎలా చేయాలో ఊహించు, ఎందుకంటే ఎలా చేయాలని ఊహ సెవెంత్ హౌస్లోనే ఉంటుంది. 10th హౌస్ మన కర్మస్థానం అయితే దాని యొక్క ఇమాజినేషన్ హౌస్ సెవెంత్ హౌస్. 10th నుంచి 10th భావోద్భావం, ఆ కర్మని ఎలా చేయాలని డ్రీమ్స్ చేసుకుని దాన్ని వర్కౌట్లో తీసుకెళ్ళచ్చు. రెండు, ఫోర్త్ హౌస్ యొక్క భావోద్భావం కూడా సెవెంత్ హౌసే. ఫోర్త్ టు ఫోర్త్ సెవెన్, 10th టు 10th సెవెన్. ఇక్కడ డ్రీమ్స్ ఉంటాయి, మనం ఎలా కర్మలు చేయాలి, ఎలాంటి వ్యవహారాలు చేయాలి, ఎంత అడ్జస్ట్మెంట్ అవ్వాలి, ఎంత బ్యాలెన్స్ అవ్వాలి అనేది ఒక పర్సన్ యొక్క బ్యాలెన్సింగ్ మోడ్. ఇది తప్పిందనుకో నీ లగ్నాన్ని, నీ తనుని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే సెవెంత్ నుంచి సెవెంత్ నీ లగ్నం. అందుకే కేంద్ర స్థానాలకి పరాశర మహర్షి ఎక్సలెంట్ ఫిలాసఫీ ఇచ్చాడు. కేంద్ర స్థానాలంటే దానికి ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటకూడదు.
ఈ హద్దు ఏంటంటే ఈ రాశి చక్రాన్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేసేది ఏంటో తెలుసా? 12 భావాలను బ్యాలెన్స్ చేసేది సెవెంత్ హౌస్ మాత్రమే. నీ ద్వాదశ భావాలు బాగుండాలి నీ లైఫ్లో, నువ్వు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే నీ లైఫ్లో అని చెప్పేసి సెవెంత్ హౌస్ తులారాశిని పెట్టాడు. ఎందుకు? ఫోర్త్ హౌస్ సైకలాజికల్, సైకాలజీ. ఈ సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సెవెంత్ లో ఉంటుంది. నీ సైకాలజీ యొక్క ఇమాజినేషన్ సెవెంత్ హౌస్. నీ మనసు ఫోర్త్ హౌస్. నీ మనస్సుకు వచ్చే ఊహ, దాని యొక్క ప్రతిబింబం ఫోర్త్ నుంచి ఫోర్త్ సెవెంత్ హౌస్. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ తులారాశి. 99.99% లైఫ్లో స్పాయిల్ అవుతున్నాయి అంటే వాళ్ళ గ్రహంలో ఏదో గ్రహాలు కూర్చొని పూర్వజన్మ కర్మ కాదు, గ్రహాలు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి నువ్వు గర్జన్మలో చేసిన కర్మలను బట్టి. కానీ ప్రజెంట్ అనేది నీ చేతిలో ఉంటుంది. నీ చేతిలో ఆస్ట్రాలజీ జ్ఞానం ఇచ్చారు, గురువులు ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఏది చేయాలన్నా సెవెంత్ హౌస్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఏంటి? సైకలాజికల్గా నాకు వచ్చే ఇమాజినేషన్ని అడ్జస్ట్ అవ్వాలి, మానసికంగా నాకు వచ్చే భ్రమలకి అడ్జస్ట్ అవ్వాలి, కర్మలో నేను ఎలాంటి కర్మలు చేయాలనే ఊహల్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎలాగెళ్ళాలి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ తులారాశి అనేది. ఈ బ్యాలెన్సింగ్ తెలియకపోవటం వల్ల, అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లేకపోవటం వల్ల సగం మంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు డైవర్స్ అని, ఇంకా సగం మంది ఆశ్రమాల్లో కూర్చుండి పోతారు బాబాల దగ్గరికి వెళ్ళి. ఇంకా మిగిలిన అరాకొర బతుకు మీద ఆశ చావని వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రాలజర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకు ఆస్ట్రాలజర్కి వెళ్ళాడు, రెమెడీ చేశాను, మోసపోయాను, ఈ ఆస్ట్రాలజర్ చెప్పాడు, రెమెడీ చేశాను, వర్కౌట్ కాలేదు. ఎందుకు వర్కౌట్ అవుతాయి? రెమెడీస్ ఎప్పుడు వర్కౌట్ కావు నీ దగ్గర అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేనంతసేపు. ఇప్పుడు ఒక తులారాశి తీసుకుందాం అనుకుందాం, సమ్ ఎగ్జాంపుల్, అర్థం. ఈ పంచమాధిపతి ఏ వ్యయ స్థానంలో కూర్చున్నాడు? శని కూర్చున్నాడు, ఆరో భావంలో కూర్చున్నాడు, లేకపోతే మూడో భావంలో కూర్చున్నాడు, అలా 9, 12 భావంలో కూర్చున్నాడు. ఇక్కడ మనకు అపోకిలేమో యాక్టివేట్ అయిపోతుంది. అంటే మన వృద్ధాప్యం ఏంటి? దీంట్లో మనకు 12th హౌస్ కనెక్ట్ అయిపోయింది కదా, 3, 6, 9లో 12. ఇక్కడ సంతానం ఉంది, పంచమాధిపతి కనెక్ట్ అయ్యాడు, ఒక అశుభ గ్రహం అయింది, లేదా ఒక అశుభ గ్రహం పంచమాధిపతిని చూస్తున్నాడు. ఈ 3, 6, 9, 12 భావాల్లో కూర్చున్నాడు. అతను కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు, ఒక అశుభ గ్రహం ఏం చేసిద్ది అంటే వీళ్ళ వృద్ధాప్యంలో బాగా పీడిస్తుంది. పోకులేము అనేది మన వృద్ధాప్యం యొక్క జీవితం. మనకు అక్కడ రాహువో కేతువో కూర్చున్నాడు, లేక కుజుడో కూర్చున్నాడు, ఇంకేదో భావాధిపతి అయ్యాడు, కుజుడు పంచమాధిపతి అయి కూర్చున్నాడు. సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. లేదా సప్తమాధిపతి అయి కూర్చున్నాడు కుజుడు, లేదా శని సప్తమాధిపతి అయ్యాడు. సప్తమాధిపతి అనగా నా భార్య నా భర్త. వీళ్ళ డిజైర్స్, వీళ్ళ కోరికల కోసం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోవటం వల్ల వృద్ధాప్యం ఎక్కువ పీడించబడతాడు. లేదు పంచమాధిపతి, నా పిల్లలు, నా సంతానం, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ కంఫర్ట్స్ అంట, తను పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేక మళ్ళీ తన వృద్ధాప్యం మళ్ళీ పీడించబడతాడు. అప్పగిలేమో పీడిస్తుంది, మొహమాటం లేకుండా పిడిచేది శుభగ్రహం కూర్చుంటే కనుక. వయసు అయిపోయినా కూడా నానా రకాల కష్టాలు పడతా, పిల్లల్ని తిట్టుకోలేక, తనను తాను తిట్టుకోలేక, దేవుణ్ణి, కర్మల్ని, నక్షత్రాలని, గ్రహాలను తిట్టేవాళ్ళు 90% ఉంటారు. ఎందుకంటే అది అపోక్లేమం, యాస్ట్రాలజీ చెప్పింది. నీకు అశుభ గ్రహాలు పడ్డాయినా అపోక్లేమంలో. నేనైతే ఏం చెప్తాను, క్లయింట్ రాగానే అపోక్లేమంలో అపగ్రహాలు ఉండే చూస్తాను. బాబు నీకు ఇప్పుడు 25 ఏళ్ళు, నువ్వు నెలకి ఎంత చొప్పున దాచుకుంటా దాచుకుంటా ఉన్నావు అనుకో, నీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒకటి రిటైర్మెంట్ పాలసీ పెట్టుకో, ఇంకొకటి ఇంకో రకంగా ఈక్విటీస్లను, వాటిలోని వీటిలో లాంగ్ టర్మ్ పెట్టేస్తే నీ వృద్ధాప్యంలో అది ఉపయోగపడుతుంది. పిల్లల గిల్లలు మొత్తం మర్చిపో, ఏమనుంటే మిగిలిన విషయంలో చూసుకో. నీ పర్సనల్ నీ కోసం ఇది చేయకపోతే నువ్వు రోడ్డు మీద పడతావు, నీ పిల్లలు కూడా నేను చూడరు అంట. అదేంటన్నట్టు? నువ్వు వాళ్ళ కోసం చూడక్కర్లే, దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసావు అనుకో, దీనికోసం నీ పిల్లల్ని చూస్తారు. ఎందుకంటే లాభం లేదే ఏ మనిషికి సహాయం చేయడు. లాస్ట్ టైం ఒక మహానుభావుడు చనిపోయాడు, పెద్ద వ్యక్తి. చనిపోయినప్పుడు నేను బాగా క్లోజ్, వెళ్ళా. అదేంటో అమ్ముడు బాగా వెళ్ళలేదు నువ్వు అన్నాడు. చూస్తానికి వెళ్ళదంటే నాకు అవసరం లేదా అన్న. అదేంటో అన్నాడు. ఎందుకంటే నాకు ఉన్న పర్సన్ అతనే, యాక్చువల్ నాకు ఉన్న పర్సన్ అతనే. నాకు ఏమైనా పనులు చేస్తే అవసరమైతే పర్సన్ అదే, ఏమన్నా పని ఉంటే అతని దగ్గరికి వెళ్తాను నేను.
అతనే లేనప్పుడు అతని దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటన్న? నాకు వాళ్ళ కొడుకుతో పని ఉందనుకో, అప్పుడు ఈయన చనిపోతే వెళ్తాను, ఇంత నా పని లేకపోయినా. ఎందుకంటే నాకు వాళ్ళ కొడుకుతో అవసరం కాబట్టి, అతనితో నాకు రిలేషన్ కావాలి కాబట్టి, అతను ఓదార్చడానికి, సపోర్ట్ కొట్టడానికి వెళ్తాను అవకాశం దొరికింది. వాళ్ళ తండ్రి చనిపోయాడు. అసలు ఈ పర్సన్తో నా పని ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళ కొడుకుతో నా పని లేనప్పుడు నేను వెళ్ళాల్సిన పని నాకేంటి? సింపుల్ లాజిక్. నేను చాలా మంది సహాయం చేశాను, నేను చాలా మంది దానాలు చేశాను, అందరూ నా దగ్గర చిన్న సస్తే చూస్తానికి వస్తారంటే రాదు. నీ కొడుకుతో అవసరం ఉంటే నువ్వు సస్తే చూస్తానికి వస్తావు. ఎందుకంటే అవసరమే మాత్రం మనిషిని కదిలించింది. మనతో అవసరం ఉంటేనే వస్తారు, జాతకం చెప్పించుకుంటారు, లేకపోతే రారు. ఎందుకు అవసరం అంటే వాళ్ళకి ఆలోచన రాదు, గుండెల్లో దడ భయం పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే శని పెట్టిస్తాడు. శని విపరీతమైన భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు. రీజన్ ఏంటంటే చాలా మంది శనిని నెగ్లెక్ట్ చేస్తారు. శని అంటే ఏంటి ఇక్కడ? ప్రాతకాలం నిద్ర లేకపోవడం అనేది శని లక్షణం. శని అనేది ఒక కన్స్ట్రక్షన్ ప్లానెట్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ప్లాన్ గీయాలన్నా, పురాతత్వ శాస్త్ర ప్లాన్లు గీయాలన్నా, ప్లాన్లు చూడాలన్నా, మన లైఫ్లో ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్లాన్ గీసుకొని ఆలోచించి నిదానంగా దాని గురించి స్టడీ చేసి పనిలోకి వెళ్ళాలి అంటాడు. ఇప్పుడు శనికి ఒక లక్షణం ఉండదు. శని ఏంటంటే శని నక్షత్రాలు, శని రాసులు గురువు యొక్క రాశిని దాటి వస్తాయి. అంటే జ్ఞానకారకుడైన గురువు తర్వాతే శని రాశులు ఉంటాయి. శని బంధించబడ్డాడు. ఎలాగా? ముందు ఒక గురు రాశి, వెనకాల ఒక గురు రాశి, మధ్యలో శని బాంధనం, రెండు రాశులు ఉంటాయి కాల్చడం. శని నక్షత్రం గురు నక్షత్రం తర్వాత స్టార్ట్ అయింది. అంటే శని ఒక పని చేసేటప్పుడు కర్మకారకుడు. ఫస్ట్ మనం ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది కావాలి. రెండు, ఆ ప్లానింగ్కి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. ఆ థర్డ్ గురువు అంటే ఏంటి? గైడెన్స్. ఆ గైడెన్స్ తీసుకొని ప్రాపర్గా వర్కౌట్ చేసేది శని. ఇదేది లేకుండా నేను పని చేస్తాను నా లైఫ్లో, ప్లానింగ్ లేకుండా దూగుతాను, ఆలోచన లేకుండా మాట్లాడతాను, నాకు డిసిప్లిన్ లేదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేస్తాను, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, ఇష్టం వచ్చినట్టు చేస్తాను నా లైఫ్లో అంటే శని భయానికి రెడీ చేస్తాను. కానీ శని ఎప్పుడు బలవంతుడు తెలుసా? ఎవరి జాతకంలో ధైర్యంగా ఉంటారు, ఎవరు పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటారు, ఎవరో లాంగ్ విజన్. శని ఏంటంటే దీర్ఘకాలిక ప్రణాళికలకు ఆధిపత్యం. లాంగ్ విజన్తో ప్రతి పనిని చేస్తుంటాడు. వాళ్ళ జాతకంలో శని చాలా బలంగా ఉంటాడు. శని ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో వాళ్ళ జీవితంలో అన్ని రకాల భోగాలను ఇస్తాడు, దాంట్లో అసలు డౌటే లేదు. ఎందుకంటే శని బలంగా ఉండాలంటే గురువు నుంచి దాటి వస్తాడు అతను. అంటే జ్ఞానం ఉండాలి. గురువు దగ్గర ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ థియరిటికల్ నాలెడ్జ్ని అబ్జర్వ్ చేసుకుంటూ శని ఏం చేస్తాడు వాళ్ళ జాతకంలో? ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇస్తాడు, అనుభవ జ్ఞానాన్ని ఇస్తాడు. అనుభవ జ్ఞానాన్ని మించింది, అనుభవజ్ఞులను మించిన నాలెడ్జ్ థిరీస్లో ఉండదు. ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజికల్ బుక్ చదువుతున్నారు, థిరీ చదువుతున్నారు మీరు, అది థిరీ మాత్రమే. ఇదే ఆస్ట్రాలజీ గురువు దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకుంటున్నారు, గురువు దగ్గర అనుభవం ఉంటుంది. ఎందుకంటే అతను థిరీ చదివాడు, ఆ థియరీని అనుభవంలో తీసుకెళ్ళాడు, అనుభవంలోంచి ఒక జ్ఞానాన్ని పొందాడు, ఆ జ్ఞానాన్ని మీకు పంచుతాడు. ఇది పుస్తకంలో దొరకదు, మళ్ళీ థిరీలో దొరకదు. ఎందుకంటే గురువు శనివే ప్రయాణం చేస్తున్నాడు అంతే. థియరీ అనేది అనుభవం కోసం ప్రయత్నం చేస్తుంది, తన దగ్గర అనుభవం లేదు. కానీ శని దగ్గర ఇది థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా యూటిలైజ్ చేసిన అనుభవం ఉంటుంది. దీన్నే కర్మజ్ఞానం అంటాం. వాళ్ళ జాతకంలో 369 వల్ల శని కూర్చున్నాడు. వీళ్ళకి లాంగ్ టర్మ్ సేవింగ్ లేదు వీళ్ళ లైఫ్లో, వీళ్ళ పర్సనల్ సేవింగ్ లేదు. 200% రాసి పెట్టుకోండి, వాళ్ళ వృద్ధాప్యం వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు నా అంత తోడు లేడు అనుకుంటారు. నేను పెద్ద ఎంప్లాయీ, నేను లక్షలు సంపాదిస్తున్నాను, కోట్లు సంపాదిస్తున్నాను అనుకుంటాడు. అతని దగ్గర సేవింగ్ లేదు, అడ్జస్ట్మెంటబుల్ మెంటాలిటీ లేదు, లాంగ్ విజన్ లేదు. వాళ్ళ జాతకంలో శని కూర్చున్నాడు పాపం 3, 6, 9, 12లో. ఖచ్చితంగా వృద్ధాప్యం పీడించబడింది, నో డౌట్ దాంట్లో. ఆ శని పంచమాధిపతి అయ్యాడు. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం పిల్లల కోసం పెట్టాడు. ఆ పిల్లలు ఇతను రోడ్డు మీద పడేస్తారు, మళ్ళీ పీడించబడతాడు. ఇలా శని సప్తమాధిపతి అయ్యాడు. భార్య భార్య భర్త అనుకుంటా మొత్తం వాళ్ళ కోసం తగలేశారు, వాళ్ళ దగ్గర డిసిప్లిన్ లేదు, ఇద్దరు కలిసి రోడ్డు మీద పడతారు. ఖచ్చితంగా పడతారు, దాంట్లో అసలు డౌటే లేదు. ఆస్ట్రాలజీ అదే చెప్తుంది మనం. ఆస్ట్రాలజీ రెమెడీస్ చెప్పదు, ఆస్ట్రాలజీ లైఫ్ అలైన్మెంట్ చూపించింది. నువ్వు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, నీ జాతకంలో ఏ గ్రహాలు ఏ కేంద్రాల్లో పడ్డాయి,
లగ్నాత్ కేంద్రంలో పడిందా, ద్వితీయాత్ కేంద్రంలో పడిందా, తృతీయాత్ కేంద్రంలో పడిందా అంటే కేంద్రము, ఫణపరము, అపోక్లేము. అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, మూడు రకాల కేంద్రాలు ఉంటాయి మన లైఫ్లో. వృద్ధాప్యంలో అశుభ గ్రహాలు పడ్డాయి, ఉన్నోడు సేవింగ్ చేయడం చేత కాదు, చేత కానట్టు వాడి మీద పడతాడు. ఇదంతా చేయాలంటే మళ్ళీ మనకి కేంద్రంకి వెళ్ళాల్సిందే. ఫస్ట్ కేంద్రం, లగ్న కేంద్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి అర్ధ త్రికోణ కేంద్రం, లగ్న కేంద్రం అంటుందండి, 147 అంటారు. అలాగే మనకి అర్ధ త్రికోణ కేంద్రం ఒకటి ఉంటుంది, అది కూడా అంతే. మనకి 25 సర్కిల్ లెక్కేసుకోండి, కేంద్రాలు 444, 24, 25, 811 వస్తుంది. అలాగే కామ త్రికోణ కేంద్రం ఉంటుంది. కామ త్రికోణానికి ఏదైతే మొదలవుతుందో థర్డ్ అనేది ఆ కేంద్రం, దాన్ని మనం అపోక్లేమ్ అంటే ఇది మన వృద్ధాప్యంలో యాక్టివేట్ అయింది. 3692 అంటే ఏ కేంద్రంలో అశుభ గ్రహాలు కూర్చొని ఏ ఏజ్లో ఈ పర్సన్ సఫర్ అవుతాడు. అసలు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ కేంద్రానికి వెళ్ళమండి. నేను అనే తత్వంలోకి రావాలంటే నేనులో ఎవరు ఉండారంటే భావోద్భావంలో సప్తమాధిపతి నాలో ఉన్నాడు, నాలో కూర్చున్నాడు. సెవెంత్ లార్డ్, సెవెంత్ భావం, భావోద్భావ ఫిలాసఫీ పరాశరి చెప్పిన ప్రకారం నాలోనే ఉంది. నా లగ్నం నా తనువులోనే ఉంది. ఇదంతా నా బ్రెయిన్, నా వ్యక్తిత్వంలో ఉంది, నా ఆలోచనలో ఉంది. ఈ సెవెన్ ఏం చెప్తుంది? రిలేషన్స్ మెయింటైన్ చేయటం కాదు. అక్కడ తులారాశి ఉంది, తులారాశి అంతర్గతంగా మేషంలో ఉంటుంది, భావోద్భావం కాబట్టి. బ్యాలెన్స్ అనేది లైఫ్లో ఉండాల్సిందే ఎవ్రీ పర్సన్కి. దేని జోలికి వెళ్ళకూడదంటే 6, 8, 12 జోలికి వెళ్ళకూడదు. అందులో 6, 8 జోలికి అసలు వెళ్ళకూడదు. ఇవేంటంటే దుఃఖ కేంద్రాలు అంటాం మనం. దుఃఖాన్ని ఇవ్వటంలో, పీడించడంలో త్రికాలను మించింది, త్రిషడాయాలను మించింది లేదే లేదని చెప్పి అది స్పష్టంగా చెప్పాడు. ఆరో భావం, నాకు హౌసింగ్ లోన్ పెడతాను, హౌస్ కొనుక్కుంటాను, ప్రతిదీ లోన్ పెడతాను, కొనుక్కుంటాను, నేను అనుభవించాలి కదా అంటే హౌస్ నువ్వేమో అనిపిస్తుంది, అది ఒక గూడు అంతే. తల్లాచుకుంటా వాన వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు కూర్చుంటాం అంతే, నిద్రపోవడానికి. అనుభవించేది ఏం లేదు. ఉంటే తీసుకో, అప్పు చేయకుండా. అప్పులు చేసి దెబ్బైపోకూడదు, అయిపోతారు. చాలా మందిని చూశాను, చిన్న వయసులో లోన్లు పెట్టేసి జీవితాన్ని సంసారాలు చేయలేక బ్యాలెన్స్ కోల్పోయి డైవర్స్ అయ్యి, ఈ రోజుల్లో జనరేషన్ పిల్లలు 90% డైవర్స్ అవుతున్నాయి అంటే అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ డైవర్స్ అవుతున్నాయి అంటే రీజన్ ఏంటి? హౌసింగ్ లోన్స్. సగం కారణం అదే, లోన్ స్ట్రెస్, ఆ ఈఎంఐల స్ట్రెస్. ఈ 6, 8 భావాలు ఒక క్రష్ చేస్తుంది సప్తమ భావాన్ని. అక్కడ క్రష్ చేస్తే సప్తమ భావాల భార్య ఎందుకు ఉంటుంది? పని చూసుకొని ఆయన అంటారు, నా వల్ల కాదు నీకు సంసారం చేయడానికి. ఎందుకంటే ఇతని దగ్గర ఆరో భావం, 8వ భావం రెండు ఉంటాయి, లోను ఉంది, ఈఎంఐ ఉంది. ఈ రెండు ఏంటి? దీన్ని మనం పరాశరి చెప్పారు కర్తరి అంటాం, పాప కర్తరి అని. రెండు అక్కడ గ్రహాలు ఏమో నీ జాతకంలో యాక్చువల్గా ఆరో భావం, 8వ భావం ఖాళీగా ఉంది, కానీ నీకు లోన్ ఉంది. ఈ ఆరో భావం, 8వ భావం ఏ గ్రహాలు ఎక్కడి నుంచో చూస్తున్నాయి. ఇవేం చేస్తాయంటే రెండు క్రష్ చేస్తాయి. దేన్ని క్రష్ చేస్తాయంటే నీ సెవెంత్ హౌస్, నీ అడ్జస్ట్మెంట్ని క్రష్ చేస్తుంది. సెవెంత్ హౌస్లో నీ స్పౌజ్ ఉంటుంది, స్పౌజ్ డైవర్స్ అడిగింది, మొహమాటం లేకుండా అడిగింది. లేదు, ఈ స్ట్రెస్ క్రష్ అయినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే సెవెంత్ హౌస్లో రొమాన్స్, సంసారం కూడా ఉంటుంది కదా, చేయలేడు బాబు. అక్కడే రాహు కూర్చోండి, ఇంకేదో గ్రహం కూర్చుంది, అవతల వాళ్ళు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని చెప్పి ఇంకా చెత్త చెదారం మొత్తం మనం మాట్లాడతాం. అక్కడ గ్రహం ఉందంటే నెగిటివ్గా మాట్లాడడానికి ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఉంటారు. నేను నా గ్రూప్లో కూడా చెప్తుంటా, నెగిటివ్ లేకుండా అలైన్మెంట్ చెప్పండి. జ్యోతిష్యం అంటే అలైన్మెంట్ ఇవ్వడానికి, జడ్జిమెంట్ చేయడానికి కాదు. ఇక్కడ మనం జడ్జిమెంట్ చేయట్లా, అతనికి ఒక దారి ఎలా చూపించాలి, లైఫ్లో ఎలా బతకాలి, బతకపోతే ఏ ప్లానెట్స్, ఏ భావాలు యాక్టివేట్ అవుతే అతను సఫర్ అవుతాడు. సఫర్ అయితే ఇంక ఇబ్బంది, ఎందుకంటే గ్రహాలు లేకుండా ఉండవు. వాళ్ళు మానవ జన్మ ఎత్తిన తర్వాత వాళ్ళు గర్జన్మ, అంతర్జన్మ, అంతకుముందు జన్మలు ఏదో జన్మలో చేసిన కర్మలన్నీ గ్రహాల రూపంలో వచ్చి కూర్చుంటాయి, సెటిల్ అయి కూర్చుంటాయి. అవి కూర్చొని జస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాయి అంతే. కానీ మనం భౌతికంగా ఉండం, మనకి జ్ఞానం ఉంది, మహర్షులు ఇచ్చిన పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, సనాతన ధర్మంలో చాలా ఫిలాసఫీలు ఉంటాయి, అస్ట్రాలజికల్ నాలెడ్జ్ అయితే ఉంది, ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకుంటా అడ్జస్ట్మెంట్ అవుతా, అర్థమైనా? ముందు బ్యాలెన్స్గా ఎలా వెళ్తున్నాం అంటే సెవెంత్ హౌస్ ఒక్కదాన్ని సెటిల్ చేసుకుంటా లైఫ్లో, అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ని.
99% ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే సేవింగ్స్ అంటాం మనం. సేవింగ్స్ ఎందుకు కావాలి అంటే మన లగ్నానికి కావాలి. ఇక్కడ ఉంది, లగ్నానికి రెండు క్రషర్లు ఉంటాయి, కర్తరి. ఒకటి అక్యుములేషన్ వెల్త్ సెకండ్ హౌస్, రెండు సేవింగ్స్ 12th హౌస్. మనకి పరాశర మహర్షి గ్రహాల్లో దృష్టిలో 3, 11, 5, 9 శుభ దృష్టిలు, 4, 7, 10 ప్రతి గ్రహం చూస్తుంది. ఇవి ప్రతిబంధక దృష్టిలు అంటారు. ఇప్పుడు మూడో భావాన్ని 12వ భావం ట్రిగ్గర్ చేశారు అంటే నాకు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం నాకు అలవాటైంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటైన తర్వాత అది ఫ్యూచర్లో నా ఎక్యుములేటెడ్ వెల్త్గా మారుతుంది, నా సెకండ్గా మారుతుంది. ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్, అది నా ఎక్యుములేషన్, ఈ రెండు శుభమే. నా లగ్నానికి చాలా బాగుంటుంది, నా వృద్ధాప్యం ఇంకా బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఎవ్రీ పర్సన్కి బతికినన్నాళ్ళు, ఇన్ కేసు కర్మకాలు ఎక్కువ కాలం బతికితే వృద్ధాప్యం అనేది అనుభవిస్తాడు కాబట్టి వాళ్ళ జాతక చక్రంలో ఏ గ్రహాలు ఉన్నాయో మీరు చూడాలి. అపోక్లేమాల్లో ఏ గ్రహాలు కూర్చొని వాళ్ళ వృద్ధాప్యం ఎలా వెళ్తుంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారా, ఎంత సంపాదిస్తున్నారు, సంపాదించిన ప్రతి పైసాలో 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి నాది కాదు అనుకోవాలి, లేకపోతే 2 రూపాయలు నాది కాదు అనుకోవాలి. 8 రూపాయల్లో నేను బతుకుతున్నాను అనుకోవాలి, 10 రూపాయలు నాది అనుకోకూడదు. 10 రూపాయల్లో 8 నాది, 2 నాది కాదు, 2 నా వృద్ధాప్యాన్ని అనుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ అనేది నేను, ఫ్యూచర్ ఎప్పుడైనా నా వృద్ధాప్యం. ఇప్పుడు నేను యవనంలో ఉండ, ఫ్యూచర్ వారధక్యం. అంటే ఈ 10 రూపాయల్లో 8 నాది ప్రజెంట్. ఇంకా తెలుగు గల వాళ్ళు ఏం చేస్తారంటే 3 రూపాయలు పక్కన పెట్టి 7 నాది అనుకుంటాడు. ఎందుకంటే 3 రూపాయలు ఇస్తాడు వృద్ధాప్యానికి, 7 నాది. 7 నాది ఎందుకంటే అంటే అందులో 3 నాది, 3 నాతో ఉన్నవాళ్ళది. నాతో ఉన్నవాళ్ళకి 3 రూపాయలు, నాకు 3 రూపాయలు, మిగిలిన 3 రూపాయలు ఏంటంటే నా వృద్ధాప్యానికి. ఈ ప్లానింగ్ ఎవరికైతే ఉంటుందో ఈ 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్ అనేది అది వాళ్ళ ఫ్యూచర్ అక్యుములేషన్. సెకండ్ హౌస్ బాగుంటుంది అంటే తనుభావానికి శుభకర్తరి, ఇది సెకండ్ అండ్ 12. మన అడ్జస్ట్మెంట్ లేకపోతే, మన తుల అనేది దెబ్బతింటే, బ్యాలెన్సింగ్ అనేది దెబ్బతింటే, మనకు ఒక పాపకర్తరి ఉంది సప్తమ భావానికి 6, 8. కాలచక్రం అదే. ఇక్కడ గ్రహాలతో మనకు సంబంధం లేదు ఇంకా. ఒక 12 భావాలు మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, ఇందులో భావోద్భావం ఫిలాసఫీ ఎలా వెళ్తుంది, అందులో 4th to 4th, 10th to 10th, 7th మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 7th to 7th మన లగ్నం, ఎందుకంటే మనం ఇంపార్టెంట్ కదా. 1, 4, 7, 10 అనేది ప్రథమ కేంద్రం. అయ్యే విష్ణు స్థానాలు అయినాయి, అదే బ్రహ్మస్థానం అయింది. కానీ ఒక స్థానం ఉంది రుద్రస్థానం. సప్తమ భావాన్ని రుద్రస్థానం అని పరాశర మహర్షి ఎందుకు చెప్పాడు? నువ్వు పద్ధతిగా ఉండవా, బ్యాలెన్సింగ్గా ఉండవా, అడ్జస్టబుల్గా ఉండవా, నువ్వు బతుకుతావు. నువ్వు అడ్జస్ట్మెంట్ తప్పావు, రుద్రస్థానం నీ ప్రాణం తీసేసిద్ది, లేదా నీ పక్కనోడు ప్రాణం తీసేసి. పక్కనోళ్ళు అంటే ఎవరు? మన కుటుంబం. రుద్రస్థానం అంటే అది గరళకంఠుడి స్థానం. సప్తమ భావం అంటే గరళకంఠం, అంటే కంఠంలో ఉంటుంది విషం. బయటకు వదిలితే విశ్వాలు, బాహ్య విశ్వాలు మొత్తం నాశనం అయిపోతాయి. మింగితే అంతర్విశ్వం అంతా నాశనం అయిపోతుంది. అందుకే దాన్ని రుద్రస్థానం అన్నాడు పరాశర మహర్షి. రుద్రస్థానం అంటే ఆ శివుడు రుద్రస్థానం చదువుకుంటాను కాదు, ప్రాక్టికల్గా ఏంటి రుద్రస్థానం అంటే? సప్తమ భావానికి ఒక పాపకార్తె ఉంది, అర్థనా? మింగితే 6, వదిలితే 8 అన్నట్టు ఉంటుంది. వదలటం అంటే నోడుతో. 7వ భావానికి నోరు ఏంటంటే దాని యొక్క సెకండ్ హౌస్, 8th హౌస్, అష్టమ భావం. మింగటం అంటే గర్భంలోకి వెళ్ళిపోవటం, అంటే 6వ భావం, నాభిలోకి వెళ్ళిపోతుంది విషయం. అందుకే సప్తమ భావం రుద్రస్థానం. ఫస్ట్ కేంద్రాలకి ఈ రుద్రస్థానం మన లగ్నంలో ఉంది కాబట్టి భావోద్భావంలో మనం మింగేస్తాం, మనల్ని మింగేస్తుంది, మన జీవితాలను మింగేస్తుంది. మీరు ఒక చార్ట్ రాగానే మ్యాక్సిమం మీరు ఏమేమి పరిశీలించాలి, వాళ్ళ జాతకంలో 3, 6, 9 ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అలా ఫనపరాల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఒక పర్సన్ యొక్క సైకాలజీ ఎలా అడ్జస్ట్మెంట్ అవుతున్నాడు అనేది. అతనితో మాట్లాడితే మీకు సగం అర్థం అయిపోతుంది. అంటే అతను గైడెన్స్ ఎలాగేస్తారు. ఈ గైడెన్స్ ఇచ్చే దాంట్లో వల్ల మీకే అసలు లేదు, కనీసం మీరన్నా అనుభవిస్తున్నారా? ఆస్ట్రాలజీ నేర్చుకుంటా వచ్చాం మనం, ఒక నాలెడ్జ్ వస్తుంది. నా లైఫ్లో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. ఫస్ట్ వండుకున్న అన్నం మనమే రుచి చూడాలి.
మనం రుచి చూసిన తర్వాత బాగుంది అనుకో, బయట వాళ్ళు పంచవచ్చు. ఎక్సెస్ ఇస్తాం మనం. అలా ప్రతిదీ మీరేంటంటే మీ ఆస్ట్రాలజికల్ జ్ఞానాన్ని మీరు అనుభవించాలి. అందుకే అంటాం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది. సెకండ్ హౌస్ని మేనేజ్ చేసావు అనుకో, ఎయిత్ హౌస్ని చూస్తుంది సెకండ్ హౌస్. నీ దగ్గర అక్యుములేషన్ హెల్త్ బాగా ఉంది, నీకు ఎయిత్ హౌస్ మీద దృష్టి ఇస్తుంది కదా, సప్తమ దృష్టి. నీకు ఏ స్ట్రగుల్ వచ్చినా నేను తీరుస్తానంట. అర్థం? నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ బాగుంది, 12th హౌస్. సిక్స్త్ హౌస్తో పని లేదు, దాన్ని చూస్తుంది. నీకు అప్పులు చేయాల్సిన అవసరమే రాదు, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది. అర్థం? అది ఆరో భావం చూస్తుంది. నీకు ఏమైనా అవసరం ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ నుంచి కొద్దిగా తీసుకుంటావు. అలాగా 12th హౌస్ని సెకండ్ హౌస్ని ఎవరైతే ప్రాపర్గా యూజ్ చేయగలుగుతారో వాళ్ళ లైఫ్లో, వాళ్ళకి లైఫ్లో యాస్ట్రాలజర్తో పనే ఉండదు, అసలు ఏ రెమెడీతోనూ పని లేదు. అర్థం? అప్పు చేసాము, ప్రెషర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిద్ది, రోగాలు వస్తాయి. అర్థం? ఈఎంఐలు కట్టాలి, లాంగ్ టర్మ్ మెంటల్ టెన్షన్ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ డిసీజ్ వస్తుంది. ఇంకా ఇక్కడ మనం ఏంటంటే అవి తీరటానికి ఇంకొన్ని అడ్డదారులు ఎతకాలనిపించింది. ఈఎంఐలు తీరాలంటే ఇంకేదన్నా ఈజీగా వస్తే బాగుంటుందా అని ఈజీ మనీ అంటాం, అది అష్టం భావం. అంటే రాత్రి రాత్రి మనం కోటేశ్వర్లో అయిపోలే, లేవన్న లాటరీలు తగులుతాయి, అది తగులుతుంది, ఇది తగులుతుంది, ఇంకెవడన్నా ఇస్తే బాగుంటుంది. ఇలా మనిషి ఏంటంటే తనకు తెలియకుండానే డిపెండింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. డిపెండింగ్ మోడ్లోకి వెళ్ళగానే మళ్ళీ చెప్తాం ఇంకా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అందుకే అంటాం అప్పు చేయడం అలవాటు పడినోడికి పిల్లనివ్వమాట. అసలు అన్ఫిట్ క్యాండిడేట్స్ అండి మ్యారేజ్. అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోతున్నాడు లైఫ్లో, అన్ఫిట్ క్యాండిడేట్. నన్ను మొహమాటం లేకుండా చెప్పు. ఇప్పుడు నా దగ్గరికి వస్తుంటారు క్లయింట్స్ చాలామంది, వాళ్ళకి ఎక్కువ కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్లో డైలాగ్, మీరు లైఫ్లో బాగుపడరండి అని. అదేంటన్నా గురువుగారు అంత మాట అన్నారు మీరు? వచ్చిన దగ్గర నుంచి చెప్తాడు, కూర్చుంటాడు. అండ్ మా అన్న కరెక్ట్ కాదు సార్, మా అన్న బాగా ఎదిస్తుంటాడు అండి. అలా మా తమ్ముడు కరెక్ట్ కాదు సార్ అంటే, మా ఆయన వేస్ట్ అండి అంటాడు. ఎప్పుడైతే నా అనే వాళ్ళ గురించి ఒక పర్సన్ నెగిటివ్గా చెప్తుంటాడు, రేపు పొద్దున నీ దగ్గరకు వచ్చినా నిన్ను కూడా అతను బయటకు ఆస్ట్రాలజీ వేస్ట్ అండి, వర్స్ట్ క్యాండిడేట్ అండి, దరిద్రుడు అని అంట. దాంట్లో అసలు డౌటే లేదు. ఎందుకంటే అతను డిపెండింగ్ పర్సన్, ఒక పర్సన్లో లోపాలను ఎతకడం అలవాటైనోడు. లోపాలను ఎతుకుతున్నాడంటే ఇతను ప్ర- పరమలోభి, అంటే పరమ లోపం ఉన్న క్యాండిడేట్ అండి. ఈ క్యాండిడేట్ ఇలా లోపాలు ఎతికే వాళ్ళు సంసార జీవితాలు ఏం బాగుంటాయి? అసలు బాబు, పక్కనోడి మీద నిందేయటం, పక్కనోడిని విమర్శించడం, పక్కన వాళ్ళు తిడతాం అంటే వాళ్ళ జాతకంలో రేఖా యోగాలను యాక్టివేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే తను ఒక రేఖా యోగాలను యాక్టివేట్ చేస్తుంటాడు, ఈ రేఖా యోగాలు ఏంటంటే అతని జాతకంలో ఉన్న పంచమహాపురుష యోగాలతో సహా లక్ష్మీ యోగాలు, రాజ్యయోగాలు అన్నింటినీ కొలాప్స్ చేసి కూర్చోబెట్టింది. భర్త అంటే ఏంటి? సప్తమ భావం. భార్య అంటే సప్తమ భావం. భర్తని భార్యని ఒక పర్సన్ లోపంగా చూస్తున్నాడంటే ఆ సప్తమ భావం చెడిపోయింది. అంటే ఆ పర్సన్ అడ్జస్టబుల్ మైండ్ సెట్ లేదు. అడ్జస్టబుల్ మైండ్ సెట్ లేనోడు సంసారానికి పనికిరాడు. ఈ సంసారానికి పనికిరానోడు భాగ్యానికి ఎందుకు కరెక్ట్ అవుతాడు? ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తాడు, మనం అష్టం భావం, మనకి ఎందుకు కూర్చున్నవాడు చెడిపోయాడు, 12వ భావం మన చెడు. ఈ క్యాండిడేట్ మన దగ్గరికి వచ్చి మనల్ని కూడా కొలాప్స్ చేస్తాడు. దాంట్లో అసలు తోటే లేదు. అంటే అన్ఫిట్ క్యాండిడేట్స్ అంటారు నేను. ఎందుకంటే ఆస్ట్రాలజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక జాతకంలో శనికేతులు కలిశారు, శనికుదులు కలిసి శనికేతులు అన్నారు అనుకో. నేనేం చెప్తాను, శనికేతులు కలిశారు బాబా వాళ్ళ జాతకంలో. ఇవాళ జాతకం కూడా ఒకటి చూసాం మార్నింగ్, శనికేతులు కాంబినేషన్. నేనంటే అక్కడ మీ చుట్టుపక్కల గుళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ పురాతన టెంపుల్స్ దగ్గర యోగులు సన్యాసులు తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గర మోకాళ్ళు దండేసి కూర్చో, వాళ్ళ చేయిని నెత్తిమే పెడితే నీ కర్మలన్నీ పోతాయంట. కేతు ఎవరితో కాంబినేషన్ కలిసినా కూడా ఆ సెక్టార్కి సంబంధించిన ప్రాబ్లం వస్తే గనక వాళ్ళ నెత్తి మీద యోగుల సన్యాసులు అంటే అన్ని వదిలేసినోడు చేయి పడాలి నెత్తి మీద. సర్వసంగ పరిత్యాగులు అంటాం వాళ్ళ మనం. వాళ్ళు చెయ్యి నెత్తి మీద పడితే సగం దరిద్రం వదిలేదు. లేదు, సైకలాజికల్ గా కూడా మీరు సర్వసంగ పరిత్యాగులు అవుతారు, కేతు అధీనంలో ఉంటారు యాస్ట్రాలజర్స్ కూడా. మీ చెయ్యి నెత్తి మీద పడ్డా కూడా వాళ్ళ నెత్తి మీద వాళ్ళకి సగం కర్మలు పోతాయి. మీరు ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అయ్యారు, మీ చెయ్యి చాలు వాళ్ళ నెత్తి మీద పెడితే చాలు, వాళ్ళ కర్మలన్నీ పోతాయి. జస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వటం చాలు. నెక్స్ట్, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక క్లయింట్లో మీరు తీసుకురావాలి. రెమెడీస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావు. రెమెడీస్ ఏంటంటే వాళ్ళ ఈగోని సాటిస్ఫాక్షన్ చేస్తాయి, వాళ్ళ జేబుకి చిల్లు పెడుతుంది. కావాలి, భక్తి కావాలి మనిషికి.
మోక్షం కోసం, దేవుడి కోసం భక్తి కావాలి, జపం చేసుకోవాలి. ఇష్టదైవాలు చాలా ఉంటాయి, కులదైవాలు చాలా ఉంటాయి. అర్థం. ఆ కులదైవం దగ్గరికి వెళ్ళండి, సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఫస్ట్ పితృదేవతలు ఉంటారు. అసలు బ్యాలెన్సింగ్ ఎంత కావాలి అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ చేయటం లేదు, వేస్ట్ ఇంకా అక్కడ. అందుకే అంట 90% మ్యారేజెస్ సుఖ సంతోషాలుగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఎవ్రీ పర్సన్లో అడ్జస్టబుల్ మెంటాలిటీ, బ్యాలెన్సింగ్ మోడ్ తప్పటమే. ఇది చేత కానప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఒంటరిగా ఉన్నాడానికి హరే రామాయణం కంటే ఏ ఆశ్రమంలోనో లేకపోతే ఏ వృద్ధాశ్రమంలోనో ఎక్కడో చోట బతికేయచ్చు. అర్థం. ఎవరో ఒకళ్ళు ముద్దేస్తారు. అంటే మీరేం చెప్పాలి ఆస్ట్రాలజర్స్గా? మీ ధర్మం ఏంటి? వాళ్ళ కేంద్రాలు ఏమి నడుస్తుంది, ఆ పర్సన్స్ ఎలా ఉంది, వాళ్ళు చేసే పనులు ఏంటి. ఇంకా మనకి ఇంకా చెప్పామనుకోండి, దశమ భావం కర్మ భావాలు చూసుకున్నాం. D10 ఎలా ఉంది, వీళ్ళ కరణాధిపతి ఏ కరణం, ఒక కుజుడు పుట్టాడు, కరణాధిపతి కుజుడు అయ్యాడు. D10లో పర్టికులర్ హౌస్లో కుజుడు. కుజుడు అంటే టెక్నికల్ అండ్ మెకానికల్ లాట్. ఈ వర్క్స్ తెలియాలి. అండ్ ఏ హౌస్లో కూర్చున్నాడో ఆ హౌస్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఈ కర్మలు చేయండి మీకు సెటిల్ అవుతాయి అంట. ముందు శని ఇంపార్టెంట్గా. శని అంటే ఏంటి? గురువు నుంచి జ్ఞానాన్ని పొంది కర్మను ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి శని. అంటే ఒక ధనుసు రాశి నుంచి ఒక మకర రాశి వచ్చింది. అర్థమైందా? మకర కుంభాలు ధనుర్మేనాల మధ్య, గురువు రాశుల మధ్య బంధించబడ్డాయి. అర్థమైందా? ఒక జ్ఞానాన్ని పొందుతాడు గురువు నుంచి మకర రాశి, ఉన్నత మానవతా విలువలు పొందే కుంభరాశికి వెళ్తాడు. మళ్ళీ ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ లోకానికి ఇచ్చేసి దానం చేసి వెళ్ళిపోతాడు. అది శని ప్రయాణం. అలాగే ఒక గురు నక్షత్రం నుంచి శని మొదలవుతాడు, ఒక పునర్వసుల నుంచి పుష్యుడిగా మారుతాడు. పుష్య నక్షత్రం అంటే ఏంటి? దానికి అధిపతి మళ్ళీ గురువే. పునర్వసులో గురువు థియరిటికల్ నాలెడ్జ్, పుష్యలో ఉన్న గురువు ఎవరంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఒక విశాఖ నుంచి ఒక అనురాధ, ఒక పూర్వభాద్ర నుంచి ఒక ఉత్తరాభాద్ర. చూడండి, ఫైనల్ ఎవరు ఉండారు? శనే. పూర్వభాద్ర గురుడు అంటాం, ఉత్తరాభాద్ర, ఈ రెండు భాద్రపద నక్షత్రాలు, రెండు భాగాలైన దానికి అధిపతి శని. జ్ఞానము, కర్మ జ్ఞానం. ఎందుకంటే మీరు ఆస్ట్రాలజీని అండర్స్టాండ్ చేసుకుంటాం వేరు, థియరిటికల్ గా చదవటం వేరు. పుస్తకాల్లో, పుస్తకంలో అనుభవం ఉండదు, పుస్తకంలో థియరీ మాత్రమే ఉంటుంది. అనుభవం గురువుల దగ్గర దొరికింది. ఎందుకంటే గురువులు వాళ్ళ జీవితంలో చాలా ప్రయాణం చేస్తుంటారు. ఎన్నో జీవితాలని, ఎన్నో రియల్ టైం ప్రెడిక్షన్స్ని ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క చాట్లో వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు, అది చేయడానికి వాళ్ళ పూర్వకర్మలు ఎలాగా వీళ్ళ సైకాలజీని డిస్టర్బ్ చేసి, వీళ్ళకున్న యుగోస్ ఏంటి, నాకు రోషం ఎక్కువ అంటాడు, ఆరో భావం తీసుకొచ్చి ఏడో భావంలో కూర్చోబెట్టాడు. లైఫ్ స్పాయిల్, రిలేషన్ మెయింటైన్ చేయటం చేస్తుంది. రోషం ఉన్నవాడు అడ్జస్ట్ అవ్వలేడు. అడ్జస్ట్మెంట్కి పనికిరాని రోషం ఎందుకంటే, ఒకడు కోపం ఎక్కువ అంటాడు, అది రిలేషన్కి పనికిరాదు. కోపం ఉన్నవాడు అడ్జస్ట్ అవ్వలేడు, అది వేస్టే. నాకు లోభం ఎక్కువ అంటాడు, పక్కన చూసి ఎడుతూ ఉంటాడు, అది అడ్జస్ట్మెంట్ అవ్వలేడు. అంటే ఈ అరిషడ్ వర్గాలు మన తులారాశిని దెబ్బతీస్తున్నాయి కాబట్టి, మన లైఫ్లో సప్తమ భావాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి, ఈ సప్తమ భావం మన నెత్తి మీదే ఉంటుంది కాబట్టి మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇది ఆస్ట్రాలజీ యూనిక్ వెళ్తుంది ఎవ్రీ పర్సన్కి. జస్ట్ ప్లానెట్స్ అనేది వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళ జాతకంలో ఒక్కొక్క హౌస్లో కూర్చుంటాయి అంతే. సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి, వాటిని మనం ఆపలేం. కానీ ఆ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా జ్ఞానంతో ఆపేయచ్చు. అంటే గురు దృష్టి అని అంటాం. పంచమనామ దృష్టి అంటే ఏంటి? గురువుది జ్ఞాన దృష్టి అంటారు. అంటే నాలెడ్జ్ అనేది ఎవ్రీ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఉంది. ఇది ఫైనల్గా ఆస్ట్రాలజీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మనం మన క్లయింట్స్కి చెప్పాల్సింది, వాళ్ళకి పంచాల్సింది కూడా, రెమెడీలు కాదు. అర్థమైనా? నేను అంత చేశాను ఖర్చు పెట్టాను, ఎంత చేశాను ఖర్చు పెట్టాను, నాకేం పని కాలేదంటే ఎందుకైతే నీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోలేదు, నీకు అడ్జస్ట్మెంట్ అవ్వటం చేత కాలేదు. అర్థమైందా? ఏది కాకుండా ఎవరినో నిందించడం మాత్రం అలవాటైంది. మళ్ళీ ఇక్కడ అరిషడ్ వర్గాలను యాక్టివేట్ చేసుకుంటాం, దానివల్ల మళ్ళీ అడ్జస్ట్మెంట్, తులారాశి అనేది దెబ్బతింటుంది. తులారాశి సప్తమ భావం వాళ్ళ లైఫ్లో దెబ్బతింది ఎవ్రీ పర్సన్లా అంటే ఎంత గొప్పోడైనా సరే జీవితం అయితే బాగోదు. ఫైనల్ అవుట్పుట్. ఓకేనా?
పంచమాధిపతి కూర్చుంటాడు అశుభగ్రహమై అపోక్లేమాల్లో. సప్తమాధిపతి కూర్చుంటాడు అపోక్లేమాల్లో. తృతీయాధిపతి కూర్చుంటాడు అపోక్లేమాల్లో. చతుర్థ నవమాధిపతులు కూర్చుంటారు అపోక్లేమాల్లో. ఎవరు కూర్చున్నా కూడా వాళ్ళు అశుభగ్రహాలు అయితే నీకు బ్యాలెన్స్ తప్పి ఉన్నది మొత్తం సంపాదించి మొత్తం వాటి కోసం తగలబెట్టి నీ లైఫ్లో నీ వృద్ధాప్యం నువ్వు పీడించబడతావు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వంటే సెల్ఫిష్నెస్ అనేది ఉండాలి ప్రతి మనిషి. ఫస్ట్ సెల్ఫిష్నెస్. ఎందుకంటే నువ్వు ఒక్కడే తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టావు, నువ్వు ఒక్కడే చచ్చిపోతావు. మధ్యలో అందరూ తోడొచ్చి వెళ్తుంటారు. నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు చచ్చేదాకా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఇప్పుడు మానవ జీవితంలో ఫస్ట్ కావాలనేది మనకేంటి ఇక్కడ మారకం అంటాం. అంటే మన దగ్గర ఉన్నది అవతల వాళ్ళకి ఇచ్చి అవతల వాళ్ళ దగ్గర ఉంది మనం తీసుకున్న మారక లైఫ్ అంటారు. సెకండ్ అండ్ సెవెంత్ మారకాలు అంటాం వాటిని. అంటే ఇచ్చిపుచ్చుకుంటాం. అంటే ఇది ఇప్పుడు ధన రూపంలో ఉంది, వస్తు రూపంలో ఉంటుంది. దీనికి సేవింగ్ అనేది కావాలి. 12th హౌస్. 12th హౌస్ని బ్యాలెన్స్ చేయలేని వాడికి నిద్ర ఉండదు, ఇక్కడ ఐసోలేషన్ ఉంటుంది. అర్థం? ఒంటరితనం ఉంటుంది, లోన్లీనెస్ ఉంటుంది, ఐసోలేషన్ ఉంటుంది, లాస్ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాడు జీవితంలో అన్ని కోల్పోతాడు. అందుకే లాస్ హౌస్ అయింది. అర్థం? ఇన్వెస్ట్మెంట్ బాగా చేసినాడు ఐసోలేషన్ ఉంటాడు, ఒంటరిగా ఇది ఏకాంతంగా బాగా ఎంజాయ్ చేస్తాడు. అయి ఇన్వెస్ట్మెంట్ చేయలేని లాస్ అయినాడు ఐసోలేషన్ కాదు, లోన్లీనెస్కి వెళ్ళిపోతాడు. లోన్లీనెస్ అంటే ఒంటరితనం. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఒంటరితనం తన చుట్టూ అందరూ ఉంటారు, తన దగ్గర ఏముండదు, అంతా నష్టపోతున్నాడు. తనకి భయం పెరిగింది, రేపు ఏంటని ఆందోళన పెరిగింది, గుండెల్లో దడ ఎక్కువ పెరిగింది. ఎవరు వస్తుంటే ఏ తలుపు చప్పుడైనా ఎవడొస్తున్నాడో ఏమవుతుందో అని చెప్పి భయంతో కొరుగుతాడు. ఈ భయాన్ని దాటుకుంటే ఆశాలదర్శ దగ్గరికి వెళ్తారు మళ్ళీ. ఏంటండి నా పరిస్థితి అంటాం. మనకు కూడా ఏదో ఒక రకం కనబడుతుంది కదండి. కుదురు కనబడ్డా ఆ కందులు దానం చేయండి, శని నువ్వు రండి శని చుట్టూ 19 వారాల ప్రదక్షిణలు చేయండి, ఇలాగే చెప్తాం. మనకి కూడా క్లారిటీ లేదు కదా. మన దగ్గర పుస్తక జ్ఞానం ఉంది, జ్యోతిష పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం లేదు. మనకి కూడా చాలా అహంకారాలు ఉన్నాయి. ఆడు చెప్తే మనం వినేది ఏంటని మనం రెమెడీలు చెప్తాం. ఇవన్నీ కుదరదండి, ఎవరు రెమెడీ ఉంటే చెప్పండి అంటాడు. ఇది అయ్యే పని కాదండి అంటే వస్తారు. అయ్యే పని కాకపోతే వెళ్ళిపోయినా ఇంకోసారి నా దగ్గర రామాకంట. నేనైతే లైఫ్లో ఎప్పుడు కనబడ మాకు నాకంట. లేదు నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యావు, నేను చెప్పిన స్ట్రక్చర్ నీ లైఫ్లో డిజైన్ చేసుకుంటున్నావు, ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ కనబడు, ఇంకా బెటర్మెంట్ ఆరాస్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను నేను అంట. అసలు పని చేయకుండా రెండోది చెప్పం మనం. ఎందుకంటే కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి. ఆస్ట్రాలజీ అనేది చాలా డెప్త్ వెళ్తుంది. ఫస్ట్ స్టెప్ చేయలేని వాడికి నెక్స్ట్ స్టెప్లో తీసుకెళ్లే అర్హత మనకే లేదు. అర్థం? ఇలాగా ఆస్ట్రాలజీ మనకి ఎలాంటి నాలెడ్జ్ ఇస్తుంది, మనం ఎలా చూడాలి. జస్ట్ బేసిక్స్ కొన్ని: ఉచ్చ స్థానాలు, నేత స్థానాలు, మిత్రస్థానాలు, శత్రుస్థానాలు. అర్థమైనా? అవస్థలు, బాల్యావస్థ నుంచి మృతావస్థ దాకా. అలా గ్రహాలు, గ్రహ మిత్రత్వాలు, గ్రహ శత్రుత్వాలు, 12 భావాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, నక్షత్ర గుణాలు. అయిపోయింది జ్యోతిష్యం. సింపుల్ అవి నేర్చుకుంటానికి. ఇంకా మా మేధావులు ఉంటారు, నీకు అక్కడ ఆ ప్రభావం ఉంది, ఈడు ఎలాంటోడు, ఆడ అలాంటోడు, నీ భార్య ఆడి వెళ్ళిపోద్ది, నీ కూతురు అట్లాగే అయిపోద్ది, ఇట్లాగే అయిపోద్ది, ఇలా చెప్పేవాళ్ళు 99% ఆస్ట్రాలజీలు ఉంటారు. భయపెడుతూ ఉంటారు వాళ్ళు. భయపెట్టండి. ఎక్కడ పెట్టాలి భయం? నీ జాతకంలో అపోక్లేమాల్లో అశుభగ్రహాలు ఉన్నాయి నాయన, నువ్వు సేవింగ్ చేయకపోతే నీ వృద్ధాప్యం ఇబ్బంది పడింది, జాగ్రత్త పడని భయపెట్టాలి. అర్థం? అంటే గైడెన్స్. లేదు బాబు నీకు కర్ణాల లాడ్డు, తిథి లాడ్డు, దశాంశ చక్రంలో పలానా భావాలో కూర్చున్న డీటెన్లో నువ్వు ఈ టైప్ ఆఫ్ సెక్టార్ లెర్న్ అవ్వు. లెర్నింగ్ నేర్చుకుంటే నువ్వు నీ కెరీర్ అనేది లాంగ్ టర్మ్ నిలబడిద్ది. నువ్వు ఎప్పుడు లెర్న్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజర్ని, నా కెరీర్ స్టార్ట్ చేశాను అనుకోండి. నాకు తెలిసింది ఏంటి? ఇది నా కెరీర్. నేను సర్వైవల్ అవ్వాలంటే ఎవ్రీడే లెర్న్ అవుతూనే ఉండాలి. నా లెర్నింగ్ ప్రాసెస్ అయిపోయింది. నా దశమ భావానికి అష్టమ భావం ఆయుష్ స్థానం నా పంచమం. నా దగ్గర చదువుకునే కెపాసిటీ, లెర్నింగ్ చేసే కెపాసిటీ తగ్గింది. నా కెరీర్ అక్కడ బంద్ అయిపోతుంది. అలాగే నీ జాతకంలో నీ కర్ణాలాడు ఎక్కడ కూర్చున్నాడు, నీ తిథినాథుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ సెక్టార్స్ని అలైన్ చేసుకుంటా నువ్వు లెర్న్ అవ్వు. చచ్చిపోయేదాకా నీ కెరీర్ నీ అంటే ఉంటుంది. డైలీ డెవలప్ అవుతుంది. కెరీర్ డెవలప్ అయితే మనిషి ఇన్కమ్. ఎందుకంటే 10th హౌస్ డెవలప్ అయింది అనుకో, అర్ధ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. అక్యుములేషన్ వెళ్తే మనం ఏది కావాలో అన్ని చేయగలుగుతాం. అది మళ్ళీ కాబట్టి ఈ అస్ట్రాలజర్స్కి అంతే.
నాన్ ఆస్ట్రాలజర్స్ అంతే, ఎవ్రీ పర్సన్కైనా అంతే. వాళ్ళు ఏదన్నా కెరీర్ చూస్ చేసుకుంటే ఫస్ట్ ఆ కెరీర్ గురించి స్టడీ చేయటం, నేర్చుకుంటాం, దానిలో స్కిల్ని డెవలప్ చేయటం చేసుకున్నాడు మాత్రమే నిలబడతాడు. ఆ తర్వాత వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలు ఎప్పుడు సిచ్యువేషన్లు తెస్తాయి, ఆ సిచ్యువేషన్లో మనం తట్టుకోవాలంటే మనం ఎలా నిలబడాలి. వృద్ధాప్యంలో సిచ్యువేషన్ కావాలి, రోగాలు వస్తాయి, రొప్పులు వస్తాయి, కాళ్ళు నడవలేవు, మనకు ఓ పనోళ్ళు కావాలి. ఎందుకంటే మనకు మూడో కాలం వస్తున్నప్పుడు, మూడో కాలం ఏంటంటే మన కింద మనకి సేవలు చేయడం ఒక పనోడు కావాలి. మళ్ళీ ఇక్కడ ఆర్థిక సంబంధమే, ఆ పనోడు మెయింటైన్ చేయడం మన దగ్గర అక్యుములేషన్ వెళ్తూ ఉండాలి. లేదా మన పని మనం చేసుకోలేము, మనల్ని చూసి 10 మంది చిరాకు పడతాం, 10 మంది తిట్టడం. ఎందుకంటే సంపాదన లేనోడంటే అందరికీ లోకువే. నువ్వు వృద్ధులు అయ్యేంత మాత్రాన నీకు సంపాదన లేదనుకో లోకువే. అదే నీకు పెన్షన్ వస్తుంది బాగా, నీ పిల్లలు నీ పెన్షన్ కోసం నువ్వు చూస్తారు, నీ పెన్షన్ నువ్వు పనులు పెట్టుకోవచ్చు అవసరమైతే. ఎందుకంటే ఈ కట్టి కాలేదాకా ఈ కట్టిని మనం మొయ్యాలి. మొయ్యాలంటే మన జాగ్రత్తలు మనం పడాలి. అజాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ లేనివాడు లైఫ్ ఎప్పుడూ కొలాప్స్. అత్యాశ, బ్యాలెన్సింగ్ అంటే తనను తాను సర్దుబాటు చేసుకోలేని మానసిక స్థితి ఉన్నాడు అప్పులు పాలవుతాడు. ఈ అప్పులు పాలవటం వల్ల నా అప్పులు ఎప్పుడు చేస్తాయి అంట. అప్పులు ఇచ్చినా మానసిక వేదనే. ఆడు ఎప్పుడు ఇస్తాడో ఎవడో అని చెప్పి దడదడ టెన్షన్ పెరిగిపోతుంది. అప్పు చేసినా కూడా ఎవడు ఎప్పుడు వస్తాడో అదో టెన్షన్ పెరుగుతుంది. ఈ రెండు పెరగడానికి కారణం మన దగ్గర అడ్జస్ట్మెంట్ లేకపోవడం, కాళ్ళు ముడుచుకొని బతకలేకపోవటం. అంటే మనకి అలివి కాని దానికోసం మనం పాకులాడతాం. పాకులాడే ప్రాసెస్లు ఏంటి ఇక్కడ, మన సెవెంత్ దెబ్బతింటుందిగా. మన బ్యాలెన్సింగ్ దెబ్బతిన్నప్పుడు పడితే అష్టంలో పడతాం, లేకపోతే వెనకొచ్చి ఆరులో పడతాం. దాటం మనం దూకం, ఇటు పడతాం అటు పడతాం, లేదా లగ్నాన్ని చూస్తాం. రెండు భావాలు అంటే పాపకర్తరి అనేది సప్తమ భావానికి మాత్రమే ఉంది. వేరే భావాలు పాపకర్తలు పడవ నీకు. కేవలం సప్తమ భావానికి 6 8 భావాలు పాపకర్తలాగా ఉపయోగపడతాయి. ఇది జాతక చక్రం 12 భావాలు చెక్ చేసుకోండి. బ్యాలెన్సింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? కత్తి అంచు మీద మనం నుంచొని ఉండం ప్రతి మనిషి జీవితం. బ్యాలెన్స్ తప్పాడా అగాధంలో పడతాం, కత్తిగానే దిగబడతాం. ఇది తొల. ఓకే, అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. క్లోజ్ చేస్తాను ఇది. మీకు జాతకం ఇంకా బాగా చెప్పేస్తారు సార్.